హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. రాజధానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2022 మార్చి 3న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఏప్రిల్కు వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ కేసు విచారణ బుధవారం ప్రారంభమైన వెంటనే ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు ప్రారంభిస్తూ ఇదో ప్రత్యేకమైన కేసు అని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుంటూ తాను కేసు ఫైల్ను ఇంకా చూడలేదని, ఇది రాత్రి చాలా ఆలస్యంగా తన ముందుకు వచ్చిందని చెప్పారు. అందుకు రోహిత్కి స్పందిస్తూ కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కోరుతూ తాను ఒక విషయం చెప్పదలుచుకున్నానంటూ వాదనలు కొనసాగించారు. రాష్ట్రానికి 3 రాజధానులను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తొలుత చట్టం చేసిందని, అయితే ఇందులో సమస్య ఉందని తెలుసుకున్న ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసిందని, ఇప్పుడు ఏపీ మనుగడలో లేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అలాంటి చట్టం చేసే శాసనాధికారం మీకు ఉందా లేదా అన్నది నిర్ణయిస్తామని హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఇదివరకున్న చట్టాన్ని రద్దు చేసినందున మీకు ఆ చట్టాన్ని చేసే శాసనాధికారం లేదంటూ ఇచ్చిన తీర్పు అకాడమిక్గా మాత్రమే పనికొస్తుందని పేర్కొన్నారు. అయితే చట్టం రద్దు చేశాక ఇచ్చిన తీర్పు వల్ల తాము చేయాలనుకుని చేయలేకపోతున్నామని వివరించారు. రద్దు చేసిన చట్టంపై ఇచ్చిన తీర్పు సాంకేతికంగా నిరర్ధకమన్నారు. ఈ సమయంలో రాజధాని రైతుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ జోక్యం చేసుకుంటూ ఈ కేసులో అఫిడవిట్ల దాఖలు పూర్తి కాలేదని, దానికి సమాధానం ఇవ్వాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మీరు ఎప్పటికి వాయిదా వేసినా పర్వాలేదని, అయితే ఆ మధ్యకాలంలో అఫిడవిట్లు దాఖలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. హైకోర్టు తీర్పు ఏమీ నిరర్థకం కాదని, రాజధానిని ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయాలంటూ స్పష్టమైన కాలపరిమితితో న్యాయస్థానం ఉత్తర్వులిచ్చిందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలో విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కేసును వచ్చే ఏప్రిల్కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది ముకుల్ రోహత్గి అంతకంటే ముందు వివరించాలని కోరగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నిరాకరించారు. డిసెంబర్లోనే విచారణకు వచ్చి ఉండాలని, అప్పట్లో మీరు రాజ్యాంగ ధర్మాసనంలో ఉండటం వల్ల రాలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ముకుల్ రోహత్గి విన్నవించారు. అయితే జస్టిస్ ఖన్నా తాను ముందుగా చెప్పినట్లుగానే కేసు విచారణ ఏప్రిల్లో నాన్ మిస్లేనియన్ డే అంటే ఏదో ఒక మంగళవారంకు వాయిదా వేశారు. ఆ లోపు అన్ని పక్షాలు తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పిస్తామని ఆదేశించారు. ఎవరైనా కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయకపోతే రీజాయిండర్లు ఉంటే 4 వారాల్లోపు సమర్పించాలని నిర్దేశించారు. సో ఫ్రెండ్స్, రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్కి అయితే వాయిదా వేశారు ఫ్రెండ్స్. అంతకంటే ముందే విచారించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది ధర్మాసనం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.